కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై మనతో మాట్లాడడానికి జానపద కళాకారులు మధ్యలో సందీప్ ఉన్నారు. అసలు అడుగుదాం అన్న, ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చింది, నిన్న కేబినెట్ భేటీ జరిగింది, ఏం చెప్తారు మొత్తం దానికి సంబంధించి? కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నీచ బుద్ధికి కుంచెపు బుద్ధికి ఇలా హరీష్ అన్న పీపీటీ ద్వారా చాలా అద్భుతమైన సమాధానం చెప్పిండు. నిజంగా ఈ పీపీటీని ప్రజలలోకి తీసుకెళ్తే కాంగ్రెస్ చేస్తున్నటువంటి విష ప్రచారానికి ఖచ్చితంగా తెరబడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక ఎన్నికల ముందు వాళ్ళకున్నటువంటి సమస్యలని పాలిటిక్ డైవర్షన్ చేయడం కోసము ఇట్లాంటి సమస్యలన్నీ తీసుకొస్తారు. కాబట్టి ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బంధొద్దనేరా బంధులారా, కట్టుకున్న మన కాళేశ్వరానికి జాతీయ హోదాను అడగని దొంగలు, మేడిగడ్డకు ఏదో కీడు జరిగినట్టు గిచ్చుకుంటున్నారు గిల్లుకుంటున్నారు. ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బంధొద్దనేరా బంధులారా. రైతు బంధు ఇప్పటికీ 3 టర్ములు కంప్లీట్ అయింది. 3 టర్ములలో ఒకటే టర్ము పూర్తిగా ఏసీలో వేయలేదో, కానీ 2 టర్ములు మాత్రం ఎగ్గొట్టిరు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలను ఎగ్గొడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో ఒక పాలధార లాంటి కేసీఆర్ గారి మీద నిందలు వేయాలనే ఒక దుర్బుద్ధితోటి ఈరోజు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ వాళ్ళ శిష్యుడు అయినటువంటి చంద్రబాబు వీళ్ళు ముగ్గురు ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఈరోజు కాళేశ్వరం మీద విష ప్రచారం. కాబట్టి గడిచిన 4 సంవత్సరాల కాలంలో కాళేశ్వర జలాలతోటే మా తుంగతుర్తి లాంటి ప్రాంతము సస్యశ్యామలమైంది. అప్పుడు లేనటువంటి సమస్య ఇప్పుడు కేవలం మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగినాయని మాత్రమే ఒక ఆ కుంటి సాకుతోటి ప్రజలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఈ ఇబ్బందులకి కేవలం కేసీఆర్ఏ కారణమని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు ఎందుకు వస్తలేవు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పింఛన్లు ఎట్లొచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఎట్లా పడ్డది, ఇప్పుడు ఎందుకు పడతలేదు అనే ప్రతి అంశం మీద ప్రజలు చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఎక్కడికక్కడ విశ్లేషణతో చాలా తెలివితోటి ఉన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో ఎక్కడా ప్రజలు వాళ్లకు కర్రు కాల్చి వాత పెడతారనే ఒక భయంతో ఈరోజు కాళేశ్వరం కమిషన్ తోటి ఆ నివేదికను ఏదో తప్పుడు నివేదికతోటి తప్పుడు రాతలతోటి ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు ఏవి కూడా చెల్లవు. రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అత్యంత శక్తివంతులు, అత్యంత చైతన్యవంతులు, ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసింది, లక్షల కోట్లు ఎన్కేసుకుందని చెప్పేసి మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. కమిషన్ కూడా దాదాపు అదే తెలిసింది. మొత్తం కేసీఆర్ కన్సర్న్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబడింది, అసలు అధికారుల మాట వినలేదు, కేసీఆర్ ఇష్టారాజ్యంగా వివరించాడని చెప్పేసి కమిషన్ నివేదికలు కూడా పేర్కొంది. ఏం చెప్తున్నారు మరి దానికి? ఇంతకుముందు హరీష్ అన్న కూడా పీపీటీ దాంట్లో ఒక వివరణ చెప్పిండు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా క్యాబినెట్ ఆమోదంతో ప్రతి అంశం మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా తన సొంత నిర్ణయాలు లేవు. వాళ్ళు పిలిచినటువంటి నిష్ఠాతులైనటువంటి ఒక కమిటీ ఏదైతుందో వాళ్ళు కూడా అదే చెప్పారు, తన సొంత నిర్ణయాలు లేవు, మమ్మల్ని పిలిచి 1కి 2 సార్లు సంప్రదించిన తర్వాతనే, మేము అధికారికంగా చెప్పిన తర్వాతనే తను ముందుకెళ్ళడం జరిగిందని చాలాసార్లు చెప్పినటువంటి సందర్భం. వాళ్ళు చెప్తున్నట్టు లక్షల కోట్లు మింగిరు, ఇన్ని కోట్లు మింగిరు, అన్ని కోట్లు మింగిరు అని చెప్తున్నారు కదా. నిజానికి పోలవరము 10,000 కోట్లతో కంప్లీట్ అవుతుందని స్టార్టింగ్లో చెప్పారు. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లైనా కూడా పోలవరం కంప్లీట్ కాదు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అప్పుడున్నటువంటి ఎస్టిమేషన్స్ ఇవాల్యుయేషన్ ఎస్టిమేషన్ ఇంకో 3 ఏళ్ల తర్వాత ఉండదు. ఇలా 10 లక్షలతోటి మనం ఇల్లు కడదామని మనం స్టార్ట్ చేస్తాము, కానీ ఇల్లు కంప్లీట్ అయ్యేసరికి అది 20 లక్షలకు పోతుంది. కాబట్టి కాళేశ్వరం పరిస్థితి కూడా పెరుగుతున్నటువంటి స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, మిగతా అన్ని ధరలు కావచ్చు, దానికి అనుకూలంగా ఒక్కొక్కసారి ఎస్టిమేషన్ పెంచుకుంటూ పోయారు తప్ప వాళ్ళు కావాలని వాళ్ళు వేస్తున్నటువంటి నిందలు అవి. ఆ 4th బ్రదర్స్ ఎవరైతున్నారో 4th సిటీ కోసము కేసీఆర్ గారిని ఎక్కడా తగ్గిస్తే, ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్లను, ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ని కంప్లీట్గా తగ్గిస్తే, ఎక్కడ 4th సిటీ వాళ్ళకు ఉన్నటువంటి లక్షల ఎకరాలను 1000 ఎకరాలు కూడబెట్టుకున్నటువంటి 4th సిటీలో రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడం కోసమే ఈరోజు కేసీఆర్ గారి మీద లేనిపోని నిందలేస్తున్నారు. వాటిని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. నిజంగా నువ్వు ముఖ్యమంత్రి గారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికి 20 నెలలు కావస్తుంది, స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టట్లేడు? నీకంత భయం ఎందుకు? నిజంగా నువ్వు చెప్పుకుంటున్నావు కదా సన్న బియ్యం ఇచ్చినా అని, నిజంగా నువ్వు చెప్పుకుంటున్నావు కదా రేషన్ కార్డులు ఇచ్చినా అని, మరి వెళ్ళొచ్చు కదా స్థానిక ఎన్నికలు, గ్రామాలలో నీకు క్లారిటీ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా నీచ బుద్ధి మానుకొని, ముఖ్యంగా పార్టీ ఫిరాయిస్తున్నటువంటి అనేక మంది మాజీలు కావచ్చు, తాజాలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాము, ఎంతమంది పోయినా ఒక కేసీఆర్ అనే బొమ్మ చాలు తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం. కాబట్టి ప్రజలకు కావచ్చు, పార్టీ కార్యకర్తలకు కావచ్చు, కరుడు కట్టినటువంటి గులాబీ కార్యకర్తలకు
మళ్ళొకసారి చెప్తున్నాం, ధైర్యంగా ఉండండి. మా పాట ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే వరకు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అంటే అరెస్టులు కూడా జరుగుతాయని చెప్తున్నారు. అప్పటి ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే హరీష్ రావు అరెస్ట్ చేస్తారా, ఎట్లా ఉంటుంది ఒకవేళ నిజంగా అటువంటి సిచ్యువేషన్ అరెస్ట్ కనుక వస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అసలు మరి? ఒక్కసారి ఆ పిలిపియమనండి. అరెస్టు చేస్తున్నామని రేవంత్ రెడ్డి ధైర్యంతో ముందుకు వచ్చి చెప్పమనండి. రేవంత్ రెడ్డితో కాదు, వాళ్ళ జేజమ్మ అయినటువంటి నరేంద్ర మోడీతో కూడా కాదు. కేసీఆర్ని టచ్ చేయగలుగుతారా? ఈ సమాజం ఒప్పుకుంటుందా? కాబట్టి అది జరగదు. పాలిటిక్స్లో డైవర్షన్లో భాగంగానే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి. అది ఏం జరగదన్న. నిజంగా అది జరిగిన తర్వాత ఎట్లుంటుందో వాళ్ళకే తెలుస్తుంది. ఏమవుతుంది ఒకవేళ అరెస్ట్ చేస్తే? వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఒప్పుకోరు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే స్థానిక ఎన్నికలలో మనం జీరోకి వెళ్ళిపోతామని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి ఏదో ఆయనకు ఓటుకు నోటుకు దొంగ కాబట్టి, ఆయన పట్టుబడ్డాడు కాబట్టి ఆ టైంలో ఆయన నిజానికి చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు కేవలం ఆయన అరెస్ట్ చేయించండి అని చెప్పేసి కేసీఆర్ కూడా అదే దృష్టిలో అరెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు, అంతేనా? ఎట్లనైతే ఆయనని నిజానికి దొంగ కాబట్టి దొంగ లెక్కనే అరెస్ట్ చేశారు. కేసీఆర్ అట్లా కాదు కదా. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు ఉద్యమం చేసినోడు, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినోడు. గట్లాంటి ఆయన నువ్వు అరెస్ట్ చేస్తా, జైల్లో పెడతా అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారికి చాలా గొప్ప మద్దతు ఉన్నది. కాబట్టి ఆయనకు తెలుసు కేసీఆర్ గారి మీద అరెస్టు అనే పదాన్ని వాడితే ఎట్లుంటుందో ఆయనకు తెలుసు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కాళేశ్వరంని తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ని కానీ అరెస్ట్ చేస్తే దానికి సంబంధించిన పరిణామాలు ఎట్లా ఉంటాయో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు. కేసీఆర్ని టచ్ చేసి చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కేవలం కాళేశ్వరం మీద ఏదైతే దుష్ప్రచారమే తప్ప కేసీఆర్ని బదనాం చేయాలనే ఇష్యూతో తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది ఏది లేదు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకు కానీ ఇటు తెలంగాణకు న్యాయమే జరిగింది కానీ అన్యాయం జరగలేదు. కళాకారులుగా మేము రేవంత్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మా పోరాటం సాగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండండి. కేసీఆర్ని టచ్ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఎమ్మెల్యేలే, మంత్రులే వద్దు అని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ని టచ్ చేసేంత సీన్ లేదని చెప్పేసి మధ్యలో సందీప్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.